ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మనందరిలో ప్రేమ జాగృతం కావాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు సత్సంగం కొంచెం గొంతు బాగాలేదు, చిన్నగా మాట్లాడటం జరుగుతుంది. నిన్న వెళ్తూ ఉంటే అనిపించింది, ప్రేయసి ప్రియుడికి ముద్దు ఇచ్చింది అనుకో, ఏం చేస్తాడు చెప్పండి? ఏం సార్? ప్రేయసి ప్రియుడికి ముద్దు ఇచ్చింది అనుకోండి, ఏం చెప్తుంది? ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇంకా థ్యాంక్స్ అని కూడా చెప్తుంది. ఐ లవ్ యూ అని. అది నిజ జీవితంలో అయితే చెప్పరు. అలాగే భగవంతుడు నాకు ఈ సేవ ఇచ్చాడని నేను ఆయనకి లవ్ యూ చెప్పాను. చాలా ఉప్పొంగింది హృదయం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష అనుభవాలు. నిన్న రాత్రి ఎత్తుకొని పోతే ఒక ఆయనకి ఇచ్చాం, పడుకొని ఉన్నాడు, చేతులు వంకర పోయి ఉన్నాయి, పొట్లా విప్పలేకపోతున్నాడు, తౌడుకుంటున్నాడు దారం. ఇంకటి కాదని చెప్పని బండి దిగి ఇప్పి మొత్తం మనం ఇచ్చిన ప్లేట్లో పోసాం. దానికి ప్లేట్ ఇచ్చేది, ప్లేట్లో పోసి ఊరగా ఇప్పి దాంట్లో పోస్తే అప్పుడు ఆ చెయ్యి కూడా సరిగ్గా పోవడం లే, నోటి కాడికి చేతులు అప్స్కాండే. భగవంతుడా, నీకు ప్లేట్లో పెట్టే అవకాశాన్ని నాకు ఇచ్చావా అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఇంట్లో ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు 7:30 అట్లా వచ్చి 8:30 కల్లా ఇంటికి వెళ్ళండి. టీవీ గారు కానీ, ఏవిఎస్ కానీ, ఇంకెవరైనా కానీ. లేదు, ప్రపంచం చూడాలి. మామూలుగా చూడడం వేరు, బండి మీద పనుల మీద పోతా, ఇటువంటి పనుల మీద పోతా చూడడం వేరు. సార్, నేను చెప్పే ప్రతి మాట నా అనుభవంలో నుంచి వచ్చింది సార్. చెప్పండి సార్, మీ శ్రేయస్సు కోసం వచ్చిన మాటలు తప్ప అహంభావంతో చెప్పిన మాటలు కాదు. నేను 3 పూట్ల మేము పోయాం సార్. మొన్న దేవి గారు సప్లు ఇచ్చారు కదా, 4th లో ఒక అతను కొంచెం చెయ్యి అవుడు. ఉండండి ఉండండి ఉండండి, నాకు లేనప్పుడు చెప్తాం. లేదు చెప్పండి. ఆయన సత్తులో దేవి గారు ఇచ్చిన సత్తు ఆయనకి ఇచ్చా, వేసుకోయ్యా అని. ఆయన నిన్న ఈవినింగ్ నేను వస్తుంటే బోండాలు ఉంటే తీసుకొని ఒక 4 ప్యాకెట్లు కట్టించుకున్నా. ఎవరికి ఇద్దామని ఆలోచిస్తా వచ్చాను. ఒకటి గేట్ కార్డు ఇచ్చేసి ఆయన కనిపించాడు. ఆయన సత్తు వేసుకొని ఉన్నాడు. అవును, నేను రాత్రి నేను గమనించాల, సుబ్బారావు గారు గమనించి, సార్ ఇదిగోండి సార్ షర్ట్ అన్నాడు. ఈవినింగ్ నేను చూసి అయ్యా షర్ట్ బాగుందా అన్న. ఆయన కళ్ళు ఇరిగిపోయినాయి సార్. థ్యాంక్స్ టు దేవి గారు. బాగుంది అంటే ప్యాకెట్ ఆయనకి ఇచ్చేసి ఇక నేను వచ్చేసా. అది కాబట్టి ఆదివారం పూట అయినా, ఖాళీగా ఉన్నప్పుడైనా, ఉదయం పెద్దగా పని ఉండదు అనుకుంటా నాకు తెలిసి, వెళ్ళండి సార్ ప్లీజ్. జీవితం అతి కొద్ది సమయం సార్ మనకు ఉండేది. అది మనకు అర్థం కావడం లేదు, మర్చిపోతుంటాం. నిన్న కట్టుకోవడం, 3 పూట్ల ఎత్తుకొని పోవడం. అప్పుడు గుర్తొచ్చింది నాకు పెరియవా చెప్పిన మాట, ఆ ఒక్కరి కోసం. అవును సార్, అవును సార్. మనం ఇవ్వలేదనుకో పడుకుంటాడంటే ఆకలితో ఫస్ట్ పడుకుంటాడు. అవును, నో డౌట్.
ఇచ్చింది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. భగవంతుడు మన సత్సంగానికి అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా వరం అదే వరం. అది భగవంతుడు ఇచ్చిన వరం మన సత్సంగానికి. నమ్మండి, నమ్మకపోండి, సత్యం, ఇది వాస్తవం, ఇది యథార్థం. ఒకటికి 1000 పాళ్ళు యథార్థం. మన అదృష్టం అది. ఇంకా చెప్పాలంటే మన అదృష్టం, మన సత్సంగ సభ్యులందరి అదృష్టం. సాయంకాలాలు మధ్యాహ్నాలు మీకు వీలుగా అప్పుడప్పుడు పోతుంటారు వీళ్ళు, నాకు తెలుసు. కానీ ఉదయం పూట కూడా అవకాశం ఎక్కువ అందరికి. ఇంట్లో ఉంటాం కాబట్టి 7:30, 7:45 లోపల వస్తే మీరు సుబ్బారావు గారు వెళ్ళొచ్చు. అది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాట్ ఫర్ మీ, ఫర్ యూ. ఏంది? ఫర్ యూ. రైట్. శ్రీ సాయి సచ్చరిత్ర 33వ అధ్యాయం. గణేశ నీకు నమస్కారం, సరస్వతీదేవి నీకు నమస్కారం, గురువరా నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నమస్కారం. ఇప్పుడు సాధువులకి సజ్జనులకి వందనం చేస్తున్నా. సాధువు ఆయన చూసి నేర్చుకున్నా నేను నిన్న. అందరికన్నా సత్సంగానికి ఆయన వచ్చి కూర్చొని ఉంటాడు. చూసారో లేదో షిరిడీలో. మనమేమో రాలా, ఆయన వచ్చి కూర్చొని ఉంటాడు. దానికి మనల్ని పెద్దలు చెప్పారు, సాధు సాంగత్యం అవసరం అని. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని సైకిల్ వేసుకొని వచ్చేసాడు. ఇవన్నీ మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచే మనం నేర్చుకోవాల్సిన విషయాలు. సజ్జనులు మీ బోటి వాళ్ళు. ఒకరికి పెట్టాలి అనే ఆలోచనలతో మీరు వసతి లేదు కాబట్టి ధనాన్ని, వస్తువులని ఇచ్చేటువంటి వాళ్ళు సజ్జనులు అంటే. వీళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు కాదు సజ్జనులు అంటే, మీరే. సుశీల ఊరికొచ్చే ముందర 5 బస్తాలు బియ్యం పంపించి శుభ్రమైన బియ్యం వండాం. భగవంతుడు మనకందరికీ అవకాశం ఇచ్చాడు. ప్లీజ్ ఇది అవకాశంగా భావించండి. భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్, ఇంతకు మించి నువ్వేం చేయలేవు, అది కూడా గుర్తుపెట్టుకో. అని అనుకున్నప్పుడు నువ్వు ఇంతకు మించి నువ్వు ఏమీ చేయలేవు అనేది కూడా గుర్తుపెట్టుకో. సజ్జనులకు వందనం చేస్తున్నా. మీరందరూ సజ్జనులే. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షాళన చేస్తుంది. నిన్న అమ్మమ్మ తన పెన్షన్లో నుంచి బీఫ్ కట్ట. మీరు ఇస్తేనే సార్ జరిగేది ఇది. మేము జస్ట్ ఖాళీగా ఉన్నాం కాబట్టి అక్కడ కూర్చొని కలుపుతున్నాం, పొట్లాలు కడుతున్నాం. 85 పొట్లాలు నేను పొంగల్ చేస్తే 85 మందికి వితరణ. భగవంతుడి ప్రసాదం. వారి కృప, ఆయన కృప ఈ సచ్చరిత్ర. నువ్వు దాన్ని మనసుకు పట్టించుకుంటే ఆయన దయ నీ మీద వర్షిస్తుంది, ఆయన అనుగ్రహం నీ మీద వర్షిస్తుంది. ఏం చేస్తుంది? పాతక పర్వతాలను దహించి వేస్తుంది. నిన్న ఒక కథ విన్నారో లేదో, మన పురాణాల్లో ఉన్న గాథ విన్నారు ఎవరైనా? గరికపాటి గారు చెప్తూ ఉంటారు. ఎంతమంది విన్నారో తెలియదు కానీ వినండి. ఒక రాజు, నేను ఆయనకు ఒక పిచ్చి, యజ్ఞాలు పిచ్చి. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. 1000 మేకల్ని బలిచ్చాడంటే యజ్ఞాన్ని. ఏంటే 1000 మేకల్ని ఇచ్చాడంట. పక్క జన్మలో వీడు ఆ 1000
గారు చెప్పారు ఆయన. ఆ 1000 మేకలను కాసేటువంటి వాడిగా జన్మించాడు. అయితే వీడు రాజుగా ఉన్నప్పుడు గొప్ప భక్తుడంట, భగవద్భక్తుడంట, నామస్మరణ అన్ని చేసేవాడంట. అంటే భగవన్నామ స్మరణ నిన్ను ఎట్లా కాపాడుతుంది అనేదాన్ని చెప్తున్నాడు. ఒకసారి ఏదో ఇదయ్యి వినండి మీరు, ఆ 1000 మేకలు వీళ్ళు చంపేశాయంట. కాలుతో కొరికి గీచి తన ముట్టలతో కొట్టాయంట వీడి తలని. అర్థమైందా? ఒక మేక ఏలు తినేసిందంట, ఇంకొక మేక చిటికి నీళ్ళు లాగేసిందంట, ఇంకొక మేక కళ్ళు పీకేసిందంట, ఇంకొక మేక చేతులు నుజ్జు చేసేసిందంట. అట్లా వాడు చచ్చిపోయాడంట. మరి భగవన్నామ స్మరణ వల్ల ఫలితం ఏంటంటే 1000 జన్మలు ఎత్తాల్సింది పోయి ఒక్క జన్మతోనే ఆ 1000 మేకలు వీళ్ళు చంపేశాయంట. అది భగవన్నామ స్మరణ వల్ల కలిగే ఫలితం. అదే వీడు జీవహింసగానే చెయ్యకుండా ఉండుంటే అద్భుతమైన స్థితిని పొందుండేవాడు. అర్థమైందా? ఇది మన పురాణాలలో ఉన్న గాథ. వినండి, అర్థం చేసుకోండి, ఆచరిద్దాం అందరం కలిసి. ఈ లెక్క అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాలి. దానికి పురాణాలు ఉపయోగపడేది. కృష్ణుడు తన 72 మంది కొడుకులు చనిపోతున్నా, 65 మంది చనిపోతున్నా ఏమయ్యా అంటే ఏం చేసేది, వాళ్ళ కర్మే వాళ్ళే చంపేస్తుంది అన్నాడంట. భారతంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా. ఒక్క కూతురు అంట. ఇది పురాణ ప్రమాణంగా చెప్తున్నారు. నువ్వేమో లవో దివోమని ఆడస్తావు. దట్ ఈజ్ కృష్ణ. అది కృష్ణుడు అంటే. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ది కృష్ణ. దండం పెట్టడం నేర్చుకుందాం. ఏడుపు ఆపడం మానవాల. వినండి, పెట్టున్నాను వినండి. పురాణాలు అంటే బాగా ఇష్టపడతారు కదా మీరు. ఇవి వింటే మనకు అర్థం అవుతాయి, వినకపోతే ఏమర్థం అవుతాయి? ఇవన్నీ ఎందుకు వినాలంటే పాపాలు చేయకుండా ఉండేదానికి వినాల, ఏ జీవిని హింసించకుండా ఉండేదానికి వినాలి, నిన్ను నువ్వు ఉద్ధరించుకునేదానికి వినాలి. అది. సో పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షాళన చేస్తుంది. కలికాలం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కలికాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో 30 సంవత్సరం వాళ్ళు బయటకు పోరు, చేసుకుంటారు, ఎప్పుడు ఇది పెట్టుకుంటారు, నోట్లో కొట్టుకునేది. అట్లా ఈ కలికాలంలో రాక్షసత్వం ఎక్కువ, తామస గుణం ఎక్కువ, రజోగుణం ఎక్కువ, సత్వగుణం చాలా తక్కువ. 90% ఉండడం లేదు సత్వగుణం. ఆ సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఎన్ని దేవుడి పేరుతో ఎన్ని చేస్తావో నీ చేసుకో. డోంట్ కేర్. సత్వగుణం రావాలి, నేను అది సంపాదించుకో. అదే భక్తి అంటే. భక్తి అంటే సత్వగుణ శోభితుడువై అభివృద్ధి చెందగలగాలి. అంతేగాని నేను 1000
చేశాను, 1000 సార్లు షిరిడీకి పోయాను, కాశీలో 5 నెలలు ఉన్నాను. సొమ్మ ఏమే పనికిరావు నీకు. కల్పానికి వస్తే 1%. కాశీకి పోయి కూడా 8 తింటా కూర్చుంటే ఎట్లా? కాశీకి పోయి కూడా సంసార సుఖం మీద నీకు మోజు తిరగబోతే ఎట్లా? ఇదే రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదంటే. అది ఏదైనా పుణ్యక్షేత్రానికి పోతే భార్యకు రూమ్ లో ఉండాలి, భర్తకు రూమ్ లో ఉండాలి. ఎస్, అప్పుడే అర్థమవుతాయి వాళ్ళ కష్టాలు, అప్పుడే అర్థమవుతుంది వాటి విలువ. ఆయనకు సుఖం ఉండదు నువ్వు అక్కడ కూడా పోతే దరిద్రం. అక్కడ కూడా నీ డ్రాయరు, నీ బనియను, నీకు మాత్రం లానే అందియాల. అర్థం కాదా? నీకు తెలియాలా, అక్కడన్నా నీ గుడ్డలు నువ్వు ఉతుక్కోవాలా. ఆమెకి ఒకటి ఇష్టం, నీకు ఒకటి ఇష్టం, ఆమె బయటగా ఆమెకు వదిలేయాలా. ఉండు నేను వచ్చేదాకా, ఎందుకు వచ్చేదాకా? చచ్చిపోతారు, ఎవరో ఒకరు వస్తారు, ఉంటారా? పిచ్చి చేష్టలు, పిచ్చి చర్యలు ఉండకూడదు. ఉరవరమంటే ఏంది నువ్వు పుణ్యక్షేత్రానికి పోయి ఏంది నువ్వు సాధించింది? అక్కడికి పోయినా కూడా సంసార వ్యామోహమా? వదలగొట్టుకునేదానికి అక్కడికి పోయేది, ముద్దులు పెట్టుకునేదానికి కాదు. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. అర్థం కదా? నాయి నిన్న 10,000 ఇచ్చాడు రాము. ఇచ్చాడు. చెప్పు. అంటే మనం చెప్పుకుంటే అట్లే అంటే మనం కూడా చెప్పుకోవాలి, అప్పుడే దాని అర్థం. ఒక 10,000 వస్తే సరే, అది మూగజీవాలకి సత్సంగానికి ఇస్తామని చెప్పాడు రాము. అది మూగజీవాలకు ఉపయోగిస్తాం 10,000. అది నిన్న సాయంకాలం వచ్చి ఇచ్చిపోయాడు. మన ఇల్లు అమ్మినప్పుడు ఇచ్చామని చెప్పు. మేము నలుగురు వేసుకొని ఆ 10,000 ఇచ్చాం సత్సంగానికి. రేపు ఆదివారం ఎప్పుడో మూగజీవులకి ఆహారానికి తీసుకెళ్తాం. అది బియ్యం 50 కేజీలు బియ్యం ఉండయి సాయి. వస్తాం. నీటి డబ్బులు పట్టుకో. సో వాళ్ళ చరిత్రని అధ్యయనం చేయడం ద్వారా, పారాయణ చేయడం ద్వారా, మనసుకు పట్టించుకోవడం ద్వారా మన పాపాలు నశిస్తాయి. మనకు అర్థం కాదు సార్, ప్రతి ఒక్క దానికి విరుగుడు ఉంది కదా. క్యాన్సర్కి కూడా విరుగుడు ఉంది కదా, తలనొప్పికి శారీడాన్ బెళ్ళు ఉంది కదా, జ్వరానికి డోలో ఉంది కదా. చెప్పండి. భగవంతుడు ఎంత ప్రేమికుడంటే, నువ్వు చేసిన కర్మలు ఎట్లా ఉన్నా దానికి విరుగుడు కూడా చూపించాడు. పాము కాటుకు కూడా పాము కాటు వేపించింది ఆయనే, ఆ బాధని నీ చేత అనుభవింపజేసింది ఆయనే, ఒక ఔషధాన్ని ఇచ్చింది కూడా ఆయనే. అమ్మ బిడ్డని కొట్టింది అమ్మే, చదువు రాలేదని. నీ దగ్గరికి తీసుకునేది అమ్మే. ఇది ప్రకృతి సూత్రం. ఆకలి పెట్టింది అమ్మే, ఆకలి తీర్చేది అమ్మే, ప్రకృతి. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి నిరంతరం భగవత్ చింతనలో ఉండు, భగవంతుడి ధ్యాసలో ఉండు, ఆయన ఆలోచనలో ఉండు, తత్వగుణంలో సోర్పిల్లుతూ ఉండు. మంచి మంచి ఆలోచనల్ని నీ హృదయం అనేటువంటి రత్నాల పేటికలో వేస్తా ఉండు. చూడ, బయట ఎక్కడో కాదు రత్నాల పేటికలు ఉండేది, నీ హృదయమే ఒక అద్భుతమైనటువంటి భాండాగారం. దాన్ని నువ్వు
దాంట్లో మంచి మంచి వేస్తా ఉండు, మంచి ఆలోచనలు వేస్తూ ఉండు. ఎస్, వాడిట్ట ఈడిట్ట వాడిట్ట అని అనుకోబాక. చొక్కమేళ ఎంత గొప్ప త్యాగం చేశాడు మహల్సాపతి. అది ఏందా త్యాగం? జిల్లెల మూడమ్మ ఏందా త్యాగం? ఆమె అన్ని ఎకరాలను అమ్మేసిందే సీతమ్మ తల్లి. ఏందా త్యాగం? శిబి చక్రవర్తి త్యాగం ఏంటి? తాను చనిపోతానని తెలిసినా కూడా తన మీద ఒంటి మీద ఉన్నటువంటి కవచ కుండలాలను ఇచ్చేశాడే. ఏందా త్యాగం? పురందరే భార్యకు బాగలేకపోతే డాక్టర్లు ఇంకా లాభం లేదని చెప్తే ఈయన ఎదురుగా ఉండే దత్త మందిరం దగ్గరికి పోయి నిలబడి పురందరే ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడని ఎదురు చూచి ఆయనకి విభూతి దాన్ని ఇవ్వడం. ఏందిది ఏందిది అనేటువంటి ఆలోచనలని నీ మనసు అనేటువంటి అమృత భాండంలో వేయాలి. అది బాబా చెప్పింది. ఎవరికి ఆలోచించండి. ఎవరికి కల్లో కనబడ్డాడు ఆమె ఎదురుగ్గా ఒంటికని కూర్చున్నాడు, పరిగిస్తా వెళ్ళిపోతూ ఉంది. ఈయన ఏమంటా పరిగెత్తాడు తెలుసా? అమ్మాయి ఈ కుండని స్వచ్ఛమైన నీటితో నింపుతాను. భగవంతుడు చెప్తున్నాడు మనకు ఆ మాట. అంటే ఏమని? మనలో మురికుంది, మలినాలున్నాయి, స్వచ్ఛమైన నీటితో నింపుతాను, ప్రేమతో నింపుతాను నా కథల ద్వారా. అరే రమేష, 60 ఏళ్ళలో ఎన్ని పాపాలు చేశావు? వాటి యొక్క తీవ్రత తగ్గిస్తాను. అటువంటి వాడిని వదిలేస్తున్నాం ఏంటి మనం? అటువంటి వాడి దగ్గర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాం. నువ్వే పాపం చేయలేదా? చెప్పు. ఎవరిని ఏమనలేదా? ఎన్ని కోసుకొని తిన్నావు? అర్థం కాల? ఎన్ని జీవుల్ని నువ్వు ఇబ్బంది పెట్టావు? అర్థం కాల? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని మోసాలు చేశావు, ఎన్ని అబద్ధాలు చెప్పావు, తప్పులు ఎన్ని చేశావో మనసు నడుగు చెబుతుంది. చేయలా? వీటికన్నా అతీతుడివా? 8 గంటలకు ఆఫీస్ అంటే 8:30కి పోలా? పోయావా లేదా? అన్ని తప్పులే కదా? ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కసురుకున్నావా లేదా? మరి ఎన్ని పాపాల కిందే కదా లెక్క. అవునండి. రేయని ఎంతమంది ఎన్నిసార్లు పిలిచావు? తప్పు కదా. మరి ఆ పాప నివృత్తికి ఇవేదో చదవమంటున్నాడు, వినమంటున్నాడు. దానికి కూడా నాకు బయట వాళ్ళు సరే, నీకు కూడా తిండికి ఎట్లా అంటే నా శ్రేయస్సుని నేనే పోగొట్టుకుంటున్నా. అయ్యా ఈ పరుసలు రాదా, గొంతు బాగలే, మాట్లాడలేకుండా నా కోసం వచ్చా. వెనకాల ఏముండేది? పాపాలనే పర్వతాలు ఉన్నాయి, దాన్ని పగలగొట్టుకోవాలా? ఇదో జరిగిపోతుంది, ఎవరికైనా జరిగిపోద్ది. నీకేంటి నాకేంటి? ప్రపంచంలో ఏ జీవికైనా జరిగిపోద్ది. తర్వాత ఉంది పొంగలం.
అన్నీ తెలిసిన నువ్వే ఇట్లుంటే ఏమీ తెలియని వాళ్ళు ఇంకెట్లుంటారు? ఎస్ అన్న. దానికనే కదా పెద్దోళ్ళు అనేది దొందే అని. దొందే. వారి ఉపకారాల రాశి జన్మలకు తీరదు. ఎన్ని జన్మలెత్తాడు నువ్వు ఆయన చేసిన ఉపకారం నీకు అర్థం కావడంలే. అవును, నిజంగా చెప్తున్నా, మనకు అర్థం కావడంలే. నువ్వు వాటిని తలపోయడంలే. నిజంగా చెప్తున్నా. ఎస్ అన్న. అంతెందుకు ఇప్పుడు ఎదురుగానే అడుగుతా. పివి గారిని 25,000 ఇచ్చాడు నిన్న. భగవంతుడు నాకెంత ఉపకారం చేశాడు, ఎంత పుణ్యాన్ని నా ఖాతాలో జమ చేశాడు అని ఎన్నిసార్లు అనుకున్నాడు చెప్పు, అడుగు. ఏంది బాబా ఇంత ఉపకారం చేసావా నాకు? ఈ రోజు నీ వల్లే కదా, నీ చరిత్ర వల్లే కదా, సత్సంగాల వల్లే కదా నేను ఈ రోజు ఆ లోభం నుంచి బయటపడుతున్నాను. అంటే 25,000 వాళ్ళ అబ్బాయికి చేయదా? వాళ్ళ అమ్మాయికి ఏదైనా ఇవ్వకూడదా? అవునండి, అవును. ఎస్ అనుకున్నాం. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే తెలుస్తుంది. నీ మనసులో భగవంతుడికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకుంటావు? నీ బిడ్డ కారు కింద పడిపోతుంటే ఎవరో రక్షిస్తేనే అన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తున్నావే. అదేదో సినిమాలో ప్రకాష్ రాజు హాస్పిటల్లో ఉంటే కూడా పోయి చెప్పేసి వచ్చాడుగా కృతజ్ఞతలు ఒక ఆయన. మరి నువ్వెన్నిసార్లు చెప్పుకున్నావు ఆ కృతజ్ఞత? నా కోసరం కాదు, నీ కోసరం. ఫర్ యూ భగవంతుడి మీద ప్రేమ పొంగేదానికి, ఆయన ఉపకారాన్ని తలుచుకొని కృతజ్ఞతలు చెప్పుకునేదానికి నీకు ఉపయోగపడుతుంది. గాట్ ఇట్? ఎంపీవి గారు, అది ఆ ఇచ్చిన 10 మందికి చెప్పుకోకూడదు. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలా, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలా. అది పైసలు కూడా నేను ఇచ్చేవాడిని కాదయ్యా. ఈ రోజు నా చేత 1000 రూపాయలు ఇప్పించావయ్యా. థ్యాంక్స్ టు ది గాడ్స్. These are all the techniques to improve our love towards the gods. అర్థమైందా? అదే నువ్వు నేను ఆలోచించాల్సి. ఎక్కడో లేదు సార్ ప్రేమ. చిన్న చిన్న వాటిల్లోనే మనం ప్రేమను వ్యక్తీకరించవచ్చు సార్. అర్థం కదా? టీ ఇచ్చారు ఎవరైనా థ్యాంక్స్ అని చెప్తున్నాను కదా. మరి నీ పాపాన్ని పోగొడుతున్నాడే వాడు, మరి అప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. ఆయన అడిగింది అదేగా. చేస్తాం. ఎంత సింపుల్ లాజిక్ ని మనం ఎందుకు మిస్ అయిపోతున్నాం? నీ చేతిలో ఉండేది కూడా. చెప్పు, ఆలోచించు. అది ఆయన ఉపకారాలు మనం తీర్చుకోలేము. జన్మలకి కూడా తీరదు ఆయన మనకి చేసిన ఉపకారం. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమ శాశ్వతమైన సుఖాలను కలిగిస్తాయి. అది ఆయన మాటలు, మామూలు మాటలు మీకు శాశ్వతమైన జనన మరణ పరంపర నుండి
పాయింట్ అర్థమైందా? ఎస్ అన్నా. అర్థమైంది సార్. అరవింద్ గారి మీద చాడీలు ఎవరి గురించి మాట్లాడుకోలేదు అని దాని అర్థం. అంతకన్నా ఇంకేం కావాలా? అవునన్నా అవును. అన్నో తిన్నా, నేను గ్రేట్ గా చెప్తున్నా. మనో తిన్నా, ఇంతకు ముందరంతా తినుండా. ఇంతకన్నా మీరు ఎవరు చేస్తారు నాకు? నా తండ్రి తప్ప. అది వారి మామూలు మాటలు హితోపదేశాల వల్లే నీకు హితాన్ని కలుగు చేస్తాయి, నీకు మేలుని చేకూర్చి పరమ శాశ్వతమైన సుఖాలను కలగజేస్తాయి. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టమంటున్నాడు. 85 మందికి ఎత్తుకోపోయావా లేదా ఇప్పుడు? రండి, ఇంకా పోలా ఆయన 5 నిమిషాల్లో వచ్చి పోండి. అంతకన్నా అదృష్టమా? మధ్యాహ్నం సాంబార్ రైస్ చేస్తున్నాం. దాంట్లో మిక్చర్ ప్యాకెట్ చేస్తున్నాం. నేను గోపి వచ్చి పోతా 100 రూపాయలు జోబులు పెట్టేసిపోయాడు. సరే 100 కాదు 1000 ఎందుకు ఉంచుకోవాలా సాంబార్ అన్నం? అదిగో మిక్చర్ ప్యాకెట్ తెమ్మన్నా. వచ్చేటప్పుడు నేను నీ డబ్బా నా డబ్బా అదే ఎందుకో స్ఫురింపజేశాడు బాబా. మళ్ళీ చూడు మనసు వెనకడిగేసింది. దొంగ మనసు ఇది. వెంటనే నా వివేకం మేల్కొన్నది. చెప్తా కొట్టాను అన్నది నాకు. నీదంటే డబ్బా. చూడండి సార్, దొంగ నీకు తెలియదు. మనసు అధ్యయనం చేసేవాడికి తెలుస్తుంది, కుటుంబంలో ఉండేవాడికి తెలుస్తుంది, నీళ్ళల్లో మునిగినోడికి తెలుస్తుంది, అప్పుల్లో ఉన్నవాడికి తెలుస్తుంది, గిట్ట మీద ఉండేవాడికి ఏం తెలుస్తుంది? సో మనసును పరిశీలన చేసుకుంటున్నాను కాబట్టి అర్థమైంది. పొద్దులే వస్తాం సార్, నాకు అవకాశం ఏంటి? ఎప్పుడా? మధ్యాహ్నం రండి. అట్లా పొద్దులే అనిపించింది. వెంటనే వివేకం మేల్కొన్నది. నీ డబ్బులు అంటారయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేసావంటారు నువ్వు? గోపి దగ్గర నుండే పోతా 1000 రూపాయలు 500 జోబులే పెట్టిపోయిలా దేనికి? ఎమ్మోనే కదా అర్థమా? దాచి పెట్టుకుంటావంటే బుద్ధి లేనోడా అని నా మనసు చెప్పింది. అంతే, వెంటనే చెప్పేశాను. 9 ప్యాకెట్లు అండి, 90 వస్తాయి. ఈరోజు సాంబార్ అన్నం 80 దాకా వస్తాయి. ఉంటే ఎక్స్ట్రా పిల్లకాయ వరకు ఉంటే ఒకటి ఇస్తాం. అది సార్, నా డబ్బు అయినట్టు ఫీల్ అవుతున్నా నేను. వట్టే నా మనసుని ఒక మొహం మీద మూసుకున్నది. ఆయన మాటలు పరమ శాశ్వతమైన సుఖాలను కలుగు చేస్తాయి. అరే ప్రేమతో నా నామాన్ని చెప్పుకోరా, నీ కోరికలన్నీ తీర్చేస్తాను రా. ఇంతకన్నా హితోపదేశం ఏం కావాలి సార్? నా కథల్ని చదువుకోరా, నేను ముందు వెనుక నలుదిక్కులా నేను ఉంటాను రా. అర్థమైందా? ఎక్కడ పారైనా నా కథలు ఎక్కడైతే వినిపిస్తూ ఉంటాయో అక్కడికి నేను వచ్చి కూర్చుంటాను. నువ్వు నా దగ్గరికి రాబాక. ఏందే బా నీకంటే చార్జీ డబ్బులు నువ్వు బెంబేలు పడతావు, ఇంట్లో కూడా ఒప్పుకోరు. నేనే నీ దగ్గరకు వచ్చేస్తా. ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా అయినా ప్రకటమవుతా. నేను ఎల్లెడలా ఉంటాను. అది దానికనే అప్పుడప్పుడు విభూతి వాసన, సెంటు వాసన నీకు వచ్చేస్తాయి. అర్థమైందా? ప్రతిసారి ఇవ్వడు అనుభవాలు, ఎప్పుడో ఒకనాడు ఇస్తాడు. అది వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న
భావమే ఉండదు. బాబా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవితం సార్. హ్యావ్ టు థింక్ ది నేచర్ ఆఫ్ ది పాపం. ఇది నాది అని అనుకోలేదు సార్, ఎస్ అన్న. అది ఇతరులది అనుకోవడం, ఇది అందరిది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అంతేకాదు ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కనుక ప్రాపంచికంగా అంటే లౌకికంగా భేదాలు చూడు, తెల్లోడు నల్లోడు, డబ్బులు ఉండేవాడు డబ్బులు లేనివాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడు, ఉబ్బసం వ్యాధిగ్రస్తుడు, క్షయ వ్యాధిగ్రస్తుడు, ఆరోగ్యవంతుడు, ఏం లేదు. పరమ పావనమైన జీవితం సార్ వాళ్ళది. కుక్కన్ లేదు, పిల్లని లేదు, ఎలుకన్ లేదు. అద్భుతమైన జీవితం సార్. 32వ అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత చెప్పబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమ. సాయిబాబా ఏం చేసేవాడు? దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని, అబ్బా అంటే ఒక్కొక్క పదానికి ఎంత విలువ ఉందో చూసా కవితమ్మ. ఓ కవితమ్మ, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఒక్కొక్క పదంలో ఎంత జ్ఞానం ఉందో. అడిగి మరీ పుచ్చుకొని నేను మిమ్మల్ని అడిగినట్టు 50 అన్నా ఇవ్వండి, 10 అన్నా ఇవ్వండి, 20 అన్నా ఇవ్వండి, సాయినాథా 100 లేకపోయినా కూడా సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని వదిలేవాడు కాదు. నేను ఏం చేసేవాడు? పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్ర పుల్లలు కొని రాసి ఉంచేవాడు. దాంట్లో కూడా గ్రామస్తులు తీసుకుపోయేవాళ్ళు. బాబా మా ఇంట్లో కట్టెలు లేవని చెప్పాడు. రామకృష్ణ పరమహంస ఏమో డబ్బులు దాకేవాడు కాదు, తాకడాయన. ఒక్కోది అవతారం విచిత్రం. రమణ మహర్షి కూడా డబ్బులు దాచేవాడు కాదు. వివేకానందుడు డబ్బులు తీసుకుని పేద సాధలకి దానం చేసేసేవాడు. బాబా కూడా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని మరీ పేదలకు దీనులకు ధర్మం చేసి ఆ వచ్చిన పుణ్యాన్ని ఎవరి ఖాతాలో వాళ్ళలో వేసేవాడు. అది బాబా చేసే పని. అంటే నువ్వు చెయ్యలేని పనిని ఆయన చేస్తున్నాడు. అర్థమైందా? ఆయన చేస్తున్నాడప్పా. మీ ఇంట్లో అతసరి బియ్యం వండితేనే బీప్ కట్ అయిపోతుందో అడుగుతున్నారు. రోజు చేస్తానంటే మీ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు. యాందిరా ఇచ్చేది అంటారు, ఒకటే మాట. ఇల్లు పాడైపోతుంది అంటారు, కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది అంటారు, నేల పాడైపోతుంది అంటారు. అర్థమైందా? యాంద వాళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం అని అంటారు. ఎంత దయ భగవంతుడికి. భార్గవగామని చెప్తుంటారు, అసలు ఇస్తామంటే పుచ్చుకునేవాళ్ళు లేడంట. ఇక్కడట్ట కాదు, ఇక్కడట్ట కాదు. అంతేనా? హైదరాబాద్ లో ఉంటే నేను ఇవ్వాలన్నా కూడా మనుషులు లేదు. 1.5 మైలు నడిచి రావాలా. మెట్రో దగ్గరికి వస్తే ఒక్కరో ఇద్దరు ఉంటే ఉంటారు, లేకుంటే వాళ్ళు అదేవాళ్ళండి.
భక్తులకు విభూతిగా ఇచ్చేవాడు. భక్తులు షిరిడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ విభూతి ప్రసాదాన్ని తీసుకొని ఆనందంగా వెళ్ళేవాళ్ళు. అట్లే ఆయన షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవ్వరిని రక్త హస్తాలతో పంపేవారు కాదు. దీంతో 2 కోణాలు ఉన్నాయి. అంటే 2 కోణాలు. ఎనీబడి ఎల్స్ ఒకటి అంతా బూడిదేనని చెప్పడం సాయి. ఎందుకు మళ్ళా అది ఒకటి. అదిగో నిత్యము మసీదులో అవిరామంగా ధుని ఎందుకు? అది కూడా చెప్పేశారు సార్. ఎందుకు ధుని? దహించడానికే కాదు. సచరిత్ర ఏం చెప్పిందంటే రోజు విభూతిని ఇవ్వటం 3 పూట్ల. అసలు ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి? అంటే విశ్వంలోని అంతా బూడిదేనని. నువ్వు బూడిదిగా మారుతావురా నానా అని. అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటివని నిశ్చయంగా తెలుసుకోవాలని 3 పూట్ల పంచేవాడాయి. సత్యం తెలుసుకో. దానికనే నీకు సచ్చరిత్ర ప్రామాణికం కావాలి. సచ్చరిత్ర ప్రామాణికం కావాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం గుర్తు చేస్తున్నాడు భక్తులకి అందరికీ, వచ్చిన వాళ్ళకి అందరికీ విభూతి ఇచ్చేవాడు. ఎందుకు? అదిగో వస్తే ఇది నువ్వు. అఖండ సినిమాలో చూసా, లాస్ట్ లో వాళ్ళ అమ్మ తగలబడిపోద్ది, వీడిక్కడ చేతుల నుంచి ఇక్కడ తీస్తాడు. ఏముంటుంది దాంట్లో? అఖండ 2లో బూడిద ఉంటుంది సార్. అప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకోపోయి చెయ్యి తాకిచ్చి నీళ్ళలో కలిపేస్తాడు. ఐడియా ఉందా? అవునండి. సినిమాలో నేర్పిస్తున్నాయి సార్ నీకు తత్వాన్ని. నువ్వు పట్టుకోవాలే గాని ఆయన ఏదో చేస్తాడని కదా. 3 పూట్ల ఎందుకు ఇచ్చేవాడు? నువ్వు 3 పూట్ల అన్నం ఎందుకు తింటున్నావు? బతికేదానికి 3 పూట్ల ఇచ్చేవాడు ఆయన. ఇవ్వకుండా పంపించేవాడు కాదు. ఊరికి పోయేటప్పుడు కూడా ఇచ్చేవాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా ఇదిగో ఈ స్థితికి వస్తావు. ఈ లోపలే భగవంతుడు నీకేదైతే నిర్దేశించాడో వాటిని సక్రమంగా పూర్తి చేయి. ఎటువంటి ఇప్పుడు ఆమె చదివింది జ్ఞాన పేటికలు ఉన్నాయి సార్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. ఇది భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టగా పడిపోయి ఇది ఒట్టి బూడిద అని స్పష్టమవుతుంది. అది ఏ కర్మలు చేసే సుఖాలని, ఏ కర్మలు చేసే పాపాలని అనుభవించేదానికి వచ్చింది ఈ శరీరం మనకందరికీ. నీకైనా, నాకైనా, ఎవరికైనా ఈ ప్రపంచం. ఆ పని తీరిపోగానే నిశ్చేష్టగా పడిపోతుంది. దేని కదలికలు ఉండవు, చైతన్యం ఉండదు. నువ్వు ఆ చైతన్యాన్ని పూజించాలా, చైతన్యాన్ని ధ్యానం చేయాలా, ఆ చైతన్యానికి కృతజ్ఞతలు తెలపాలి. అర్థమైందా? కనుకనే ఆత్మ అనేటువంటి రాముడు
పరమాత్మ అనేటువంటి కృష్ణుడు. నీకు అది తెలియలా? కృష్ణ పరమాత్మ, ఆత్మారామ, ఆత్మారామ అంటాం. రాముడే ఆత్మగా ఉన్నాడు నీ లోపల, కృష్ణుడే పరమాత్మగా ఉన్నాడు నీ లోపల. అక్కడ అనుభవాలు లేవు. బాబా దగ్గరకు వచ్చేటప్పటికి అనుభవాలు ఉంటాయి. అట్లే తేడా. దానికనే మాస్టర్ గారు అన్నారు, ఒక గొప్ప విశిష్టమైన అవతారం ఇది. ఇంకా మరలా ఇటువంటి అవతారం రాదు, రాబోదు కూడా. ఎందుకు రాదంటే సచ్చరిత్రలో ఇచ్చేసాడు. సచ్చరిత్ర ఆ చంద్ర తార్కాణం ఉంటుంది. సూర్యచంద్రాదులు భూమి మీద ఉన్నంత వరకు ఈ సచ్చరిత్ర ఉంటుంది. ఈ సచ్చరిత్ర ద్వారా ఆయన పరమాత్మ అని ప్రతిరోజు నువ్వు ఎన్నిసార్లు చదువుతావో అన్నిసార్లు, ఎన్నిసార్లు వింటావో అన్నిసార్లు ఆయన తనకు తాను నిరూపించుకుంటున్నాడు సచ్చరిత్ర ద్వారా. ఇంకా మళ్ళీ అవతారం ఎత్తాల్సిన అవసరం లేదా? రాదు, రాబోదు. దానికనే అప్పుడు భక్తులంతా గ్రహించారు, అమ్మో ఈయన అంతర్జ్ఞాని అని. బలవంతంగా మనసుని అదిం పెట్టేవాళ్ళు. అర్థం కాదా? బస్సు స్పీడ్గా పోతుంటే ఒంటికి వస్తున్నా కూడా బలవంతంగా అదిం పెడతావు. ఎక్కడికి వస్తావు? బస్సులో. చదివేసేవాడు ఆయన నీ లోపల ఉండేదాన్ని. కాళ్ళు ఒత్తుతా ఉంటే చదివేశాడు అన్నాడు. దానికని రామకృష్ణ పరమస్వామి ఈడ్చి చెంపదెబ్బ కొట్టాడు రాణి రాస్మణిదేవి. నన్నేమో పాటలు పాడమన్నావు, నువ్వేమో వ్యాజ్యాల గురించి ఆలోచిస్తున్నావు. ఏందే? నన్నేమో పాటలు పాడమన్నావు, నువ్వేమో వ్యాజ్యాల గురించి ఆలోచిస్తున్నావు. సత్సంగాలకేమో వచ్చావు, సొల్లు కబులు మాట్లాడుతున్నావు. అయ్యాలా? అంటే చెంపదెబ్బ పడాలా? అప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. బూడిద అంతే, కాల్చేసాం. మీది నాది కూడా ఇదే స్థితి, మనందరిది ఇదే స్థితి. స్వయంగా ఆయన చెప్పుకుంటున్నాడు, ఇది మీ మనసులలో ఉండాలని. ఏది పైన చెప్పింది అంతా బూడిద. మీ మనసులలో ఉండాలని అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూతిని ఇస్తాను. సో నువ్వు విభూతిని ధరించేటప్పుడల్లా ఇది గుర్తుకొచ్చిందంటే అది సరి అయిన విభూతి ధారణ. లేకపోతే విభూతిని పెట్టుకున్నా కూడా దండగ. కొత్త చొక్కా వేసుకొని ఎంతమందికి చూపిస్తావు చెప్పు? కొత్త గొలుసు వేసుకొని ఎంతమందికి చూపిస్తావు? విభూతి ధారణ చేసి ఇది నా పరిస్థితి అని నువ్వు చెప్పుకున్నావా? ఇతరులకేమన్నా చెప్పావా? మరి ఇంకెందుకు సత్యత చదవడం? టెల్ మీ ఆన్సర్. అవును, అర్థం లేకుండా చేసుకుంటూ ఉంటాం మనం. అది గుర్తుంటే ఏమవుద్ది? మన ప్రవర్తన సరి అయిపోద్ది. మృత్యువు గుర్తుకొస్తుంది. భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటాం. వేరే వేరే ఆలోచనలకి మన మనసు వెళ్ళదు. మనసుని కుప్పతొట్టి చేసుకో, మనం ప్రసన్నంగా ఉంచుకుంటాం. అది లాభం. ఆ లాభాన్ని భగవంతుడు మనకు 3 పూట్ల గుర్తు చేస్తుంది. అది అంతేగాని అర్థం చూసుకొని రుద్దుకోమని కాదు. అఖిల విశ్వం
ప్రదర్శన, మాయ యొక్క ప్రదర్శన ఇదంతా కూడా నామరూపాలతో కూడినది. బ్రహ్మ మాత్రమే సత్యం, ఆత్మ మాత్రమే సత్యం, చైతన్యం మాత్రమే సత్యం, భగవంతుడు మాత్రమే సత్యం. ఈ బ్రహ్మాండం అంతా అసత్యం. కనిపించేదంతా నాశనమైపోద్ది. చెట్టు, చేమ, రాయి, రప్ప, మనిషితో సహా 84 లక్షల జీవరాశులతో సహా. ఆఖరికి ఏర్లు కూడా ఎండిపోతాయి, జల ఏర్లు కూడా ఎండిపోతాయి, చెరువులు కూడా ఎండిపోతాయి. అబ్బాయి, ఎస్ అన్న. ఏది శాశ్వతం కాదు. బ్రహ్మాండం అసత్యం, బ్రహ్మ మాత్రమే సత్యం. నీ శరీరం బూడిది కావడం సత్యం, నువ్వు ఆత్మ అని తెలుసుకోవడం సత్యం. ఈ నిజానికి విభూతి గుర్తు. ఏ నిజానికి? నువ్వు పిడికెడు బూడిద అవుతావు అనే దానికి ఈ విభూతి గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. మనం కూడా చూడు, గోల్డ్ బాగా పెరిగిందని అన్ని పసుపుతాళ్ళు వేసుకొని వచ్చాం. ఆ నిజాన్ని బాగా తెలుసుకునేలా మనం, అవునా కదా? నీ కళ్ళెదురుగానే కదా ఒక ఆమె ఆ శంకు కాడి చేతులు గడుక్కుంటుంటే 7 సవర్ణ సరుడు లాగేసుకుని వెళ్ళిపోయినాడు, అవునా కదా? అందులో ఏసీలోకి వచ్చాడు వాడు. 7 సవర్ణంటే 7 లక్షలు. అదేమంటే షిరిడీకి పోతుంటే దేవుడు తీసుకున్నాడు. కొరే, అసలు బంగారానికి షిరిడీకి ఏం సంబంధం? నీకు రేట్ ఎక్కువగా ఉంది, దొంగల భయం ఉంటారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తానే ఉన్నారు కదా టీవీలలో, విలువైన ఆభరణాలు వద్దు అని. నువ్వు వేసుకొని వచ్చి దానిందని దేవుడి మీద ఇస్తావు. బుద్ధి లేనుడా? అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. అదే పాట పాడేది కూడా, ఎవరికి ఎవరు లేరు. అదే పాట కూడా ఉంది, సినిమా పాట. ఏదో చెప్పండి, ఎనీబడి? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసు? ఎవరికి ఎవరూ లేరు. భార్య, బిడ్డలు, మామ, అల్లుడు అని ఎవరూ లేరు. చాలా కష్టంగా ఉంటాయి ఈ మాటలు. అయితే నీ పారాయణ కాబట్టి వెళ్ళిపోతా ఉంటాయి. అదే ఆలోచిస్తే ఏం లేనా? ఏమాత్రంతో భార్య, బిడ్డలు, మామ, అల్లుడు లేరా అంటున్నారు. ఆయనకి అల్లుడు లేదా? ఆయనకి భార్య, బిడ్డలు లేదా? ఏదో మాటలు మాట్లాడతాం మనం. సత్యం తెలుసుకున్నాడు, వేదం తెలుసుకున్నవాడు, నిజాన్ని అనుభూతి చెందినవాడు ఆయన. భార్య, బిడ్డలు, మామ, అల్లుడు ఎవరు లేరు ఇక్కడ. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. నగ్నం అంటే గుడ్డ లేకుండా ఉండడం, ఖాళీ చేతులతో వచ్చాం. అది నీకు నగ్నం అనగానే ఒక బొమ్మ కనిపిస్తుంది. నాకు తెలుసు ఆ సంగతి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తెలుసు నాకు. ఏం ఇబ్బందిలే. అయితే మీరు బయట చెప్పరు. ఒక IAS లో ఈ ప్రశ్న వేశారు. వెళ్తే ఒక అబ్బాయి వెళ్ళాడు, నగ్నంగా నీ చెల్లెలుగాను వస్తే నువ్వేం చేస్తావు అని. ఏందేదో ఊహించుకున్నారు అందరూ. వాడేం చెప్పాడు? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను అంట. సంవత్సరం అమ్మాయికి ఏం తెలుసు? ముద్దు పెట్టుకుంటాం. రైట్, నువ్వు IAS పాస్ అయినావంట. అది
చాలా చర్మం అనే తొడుగు తీసుకొని వచ్చావు మళ్ళీ అంతే. ఆ చర్మమే మట్టిలో కలిసిపోతుంది. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. ఏందే, నేను నగ్నంగా వచ్చాను, ఏమీ తీసుకోరాలేదు, మళ్ళీ ఏమీ తీసుకోబోను అని నీకు విభూతి గుర్తు చెయ్యాల. వాచి ఏం గుర్తు చేస్తుంది నీకు? 9 అయింది, 10 అయింది, లేనాయన, ఆఫీస్కి పోనాయన అని వాచి గుర్తు చేస్తుంది. 3 గంటకి లేయి, 4 గంటకి లేయి అని అలారం సెట్ చేసి పెట్టుకుంటే అని చేతిలో ఉండే ఫోన్ గుర్తు చేస్తుంది. అర్థమైందా? అట్లా మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీగానే వెళ్ళిపోతాం. దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. ఇన్ని తెలుసుకొని నీవు విభూతి డబ్బాని పూజా గదిలో పెట్టుకొని దేవుడికి పూజ చేస్తావే, పూజ చేసేటప్పుడు ఆ విభూతి మహిమని నువ్వు మనసులో తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది శాశ్వతం కాదు, ఇదంతా అశాశ్వతం. నేను పిడికిడి విభూతి బూడిదను, ఇంత మట్టిని అనే అనుభవం నీకు కలిగితే తాపత్రయాలు, వ్యామోహాలు, మోహాలు తగ్గే సూచనలు కనిపిస్తాయి. పూర్తిగా దగ్గర అనుకో, మనసు పెట్టి నువ్వు దాన్ని భావం చేయాల. దానికి విభూతి డబ్బా, ఉక్కుపుట్టి డబ్బా కాదు ఇది అని పీల్చుకునేదానికి, సిగరెట్ డబ్బా కాదు పొగ ఊదేదానికి. అర్థమైందా? అది దీనిని విభూతి గుర్తుకు తెస్తుంది. అట్లాగే ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వార్థం ఏందో తెలుసా? వివేకముతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఎట్లా ఉండాలి? వివేకం ఉండాలి. అర్థమైందా? వైరాగ్యం ఉండాల్సిందే, అయితే వివేకం ఉండాలి. నాకు ఈ బట్టల మీద మోజు లేదని చెప్పని గుడ్డలు పేసుకొని తిరగకూడదు. అట్లా తిరిగే పని చదువులకు పో. సత్య సమాజంలో ఉన్నాం, వివేకం ఉండాలి. అక్కడ గోష్పతి పెట్టుకొని తిరుగు. అర్థమైందా? కాబట్టి అఘోరీలు ఈ సంచారంలో కనబడరు, దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి వివేకం ఉంది. వివేకం లేని వాళ్ళే ఇక్కడ తిరుగుతుంటారు. అట్లా అరే రమణ మహర్షి అంతటి వాడే గోచి బట్ట పెట్టుకొని తిరిగాడు. బాబా కూడా గౌరవమైన వస్త్రధారణ చేసేవాడు. మీకు అనుమానం రావచ్చు, ఎందుకయ్యా ఆయన దునిలో గుడ్డలన్నీ వేశాడంటే మీకు అర్థం కాకపోయే మనకి ఎన్నేళ్ళు వచ్చినా కూడా. ఆయన ముస్లిమా హిందువా, ముస్లిమా హిందువా, ఈ గొడవలతోనే సరిపోయినే. ఆయన ఏం చెప్పాడు, ఏలేలు చేశాడు, ఆయన ఎవరు, ఎక్కడున్నాడు, ఆయనకి ఏ వ్యామోహాలు ఉన్నాయి, ఆయనకి ఏమి కోరికలు ఉన్నాయి, ఏమి తిన్నాడు, ఎట్టబడుకున్నాడు, ఎటువంటి రమ్యమైనటువంటి జీవితాన్ని గడిపాడు, ఎంతమందిని ఉద్ధరించాడు, ఎంతమందిని దారిలో పెట్టాడు, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చాడు, ఆది వ్యాధుల్ని తగ్గించాడు, వేరే యొక్క వ్యాధుల్ని తన మీదకి తీసుకున్నాడు, కుష్ఠవాళ్ళకి సేవ చేశాడు, నలుగురికి అన్నం వండి పెట్టాడు. ఈ గుర్తుకు రావడం లేదు పిచ్చి ఎదవలకి. ముస్లిమా హిందువా, ఏం చేయాలి జనాల్ని అనేవాళ్ళందరూ డబ్బులు దాచిపెట్టుకున్నారు. ఆయన దగ్గర ఏముంది? చనిపోయి శరీరాన్ని వదిలేటప్పటికి ఏముంది చెప్పు? ఏమన్నా ఉందా? అటువంటి ఆయన్ని మాట్లాడితే వీడు రేపు ఏ నరకంలోకి పోతాడో తెలుసా వాడికి? టీవీలో ఒక ఆయన నామాలు పెట్టుకొని కాషాయ గుడ్డలు తీసుకొని మాట్లాడుతుంటాడు. సాయి కాదంట, సాయబు అంట. వాడు రేపు దాంట్లోనే పుడతాడు ఖచ్చితంగా, దాంట్లో అనుమానమే. రాసిస్తా కాగితం మీద. ఈ గోలేంద్ర నాయన ఆయన జీవించినట్టు
జీవించు, నువ్వు జీవించు, ఒక్క రోజు జీవించు, విశ్రమించుకొని జీవించు. ఆయన తెచ్చిన కొలంబోలో వేశాడు, నువ్వే ఆయన గురించి మాట్లాడేవాళ్ళు. నువ్వు కుక్కలు మూతులు పెట్టాయి, పిల్లులు మూతులు పెట్టాయి, కాకులు మూతులు పెట్టాయి. నువ్వు తినరా. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవితం. పెరుగులో కుక్క మూతి పెడితే పడేస్తున్నారు. ఓ కడీ చేసుకోరాబో అన్నాడు. ఒకటే మాట చెయ్యి, నువ్వు చెయ్యి. అందుకనే ప్రశ్నించేవాడికి సచరిత్ర చదవాలా అంటే సచరిత్ర చదవనోళ్ళు మాట్లాడుతున్నారు అక్కడికి పోయి. చదివినోడు ఎప్పుడు మాట్లాడు. ఎందువల్లంటే మూర్ఖులు మాత్రమే వాదిస్తారు, మూర్ఖులు మాత్రమే వాదిస్తారు. పోకూడదు మనం అటువంటి వాడి చర్చలకి. ఎందువల్లంటే వాడికి ఎంత చెప్పినా ఎక్కదు. ఎక్కించుకోవాలి, నిజం తెలుసుకోవాలి అనే ఆలోచన వాడికి ఉంటేగా. ఇక్కడనే పని ఇతర మతాన్ని నిద్రలేసినప్పటి నుంచి ఏం పుట్టకో అది దరిద్ర పుట్టక. ఇంకేదే పనే ఉండదు. ఇంకొక ఆమె కూడా అంతే, అదే మెసేజ్లో పెట్టి, ఏందమ్మా నీ జీవితం అంతా ఊళ్ళో వాళ్ళని గురించి తిట్టడమేనా? రమణ మహర్షి లేదా ఆమె రమణ మహర్షి గురించి కూడా చెప్తాం. రమణ మహర్షి ఏం చెప్పాడమ్మా? నిన్ను నువ్వే తిట్టుకోమని చెప్పిలా. ఏం చదివామమ్మా నువ్వు గ్రంథాలా? ఫోన్ ఉంది కదా అని మాటికి వీడియోలు రిలీజ్ చేస్తున్నామని కామెంట్లో పెట్టా. వాళ్ళ నా బాధ ఏంటంటే వాళ్ళు ఎటువంటి నరకానికి పోతారనేది బాధ. సాటి మానవుని కదా నేను కూడా. వాళ్ళ భవిష్యత్తు జన్మను చూస్తున్నాను నేను. అయ్యో నేను ఇయే చూస్తా. భగవంతుడా వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, వాళ్ళు మార్చవయ్యా. సో ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకముతో కూడిన పూర్ణ వైరాగ్యం. వివేకం ఉండాలి, వివేకం ఉండాలి. నేను చెప్తున్నారు 3,90,000 కొన్నారంట వెండి, 5 లక్షలకి పోతే. ఇప్పుడు ఏది వైరాగ్యం ఏది? అసలు తమాషా ఏం తెలుసా? ఈ బంగారు వ్యాపారం చేసే వాళ్ళు ఒక్కరు కొని దాచిపెట్టుకోవాలి. అంత వ్యాపారముతో, బంగారముతో, వెండితో సంబంధము లేని వాళ్ళు మనబట్టోళ్లే కొన్నాం. ఆశ ఆశ అంతే. దించిపాడు కాదు. నేను చెప్తున్నాడు, ఒకరు ఇంట్లో ఉండే బంగారంతా కొదగబెట్టి 15 కిలోలు వెండి కొన్నాడంట 3 లక్షల చిల్లరలో. ఇప్పుడు బంగారు వడ్డీ కట్టాలా? ఒక్కొక్క దానికి 15,50,000 పోతుంది. 15 ఏళ్ళు 22 లక్షలు పోతుంది. చక్క నాకిచ్చుకో. అక్కడ వడ్డీ కట్టాలా? అవసరమా? ఎంత తిని ఉంది. అదే బాబా అన్నది, ఎంత తిని కూర్చోలేవు ఒక మూల. ఎంత తిని కూర్చోలేవు. మరి ఆడవాళ్ళు కూడా కొంటున్నారండి. ఏమి యావండి? ఆడవాళ్ళు పరిగెలు తీస్తుంటారు, మగవాళ్ళు పరిగెలు తీస్తుంటారు. అది ఏమొచ్చావు? నగ్నంగా వచ్చాం, నగ్నంగా వెళ్ళిపోతాం. వివేకముతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఎందుకు మనకి ఇవన్నీ? లక్షణంగా మా ఆయన సంపాదిస్తున్నాడు చాలు. పిల్లకాయలు చదివించుకుంటాం, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును చూపిస్తాం. సుప్రీంకోర్టు అదే అడిగింది ఈరోజు. నేను అడిగింది ఈరోజు పేపర్ చూడండి.
మీరు ఎందుకు ఉచితాలు ఏర్పాటు చేస్తున్నారు? అసలు వాళ్ళని సోమరిపోతులను ఎందుకు చేస్తున్నారు మీరు? మీ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళకి పనులు లేకుండా చేస్తున్నారా? ఇవ్వండి, ఎత్తికే ఇవ్వండి. నేను ఒక అపార్ట్మెంట్కి పోయి 1వ తారీఖు 15 ఏళ్ళు వచ్చి ఉన్నారు పెన్షన్కి. 15 ఏళ్ళ వాళ్ళు వచ్చున్నారండి. ఏంది ఆ డబ్బులు ఎవరి మీద వేస్తున్నారు? మన మీదనే. అది సో వివేకముతో కూడిన పూర్ణ వైరాగ్యం ఉండాలి. అట్లా ఇట్లా కదా, పూర్ణంగా ఉండాలి వైరాగ్యం. 65 ఏళ్ళు వచ్చాయి, ఇంకెందుకు నేను కూడబెట్టాలి? ఇంకెందుకు నేను రాత్రింబవళ్ళు కష్టపడాలి? ఉడుకొచ్చాడు, వాడి చేతికి పగ్గాలు అప్పగిస్తాం, 1-2 ఏళ్ల పాటు వాడికి ట్రైనింగ్ ఇస్తాం, వాడు బ్రతుక్కుంటాడు. ఇంకా నాకేం కావాలి? ఇంకా సాయి సాయి అని అనుకుంటూ కూర్చుంటాం, దైవ సన్నిధిలో గడుపుతాం అనే ఆలోచన, అది పూర్ణ వైరాగ్యం అంటే. వివేకముతో కూడింది. వివేకం ఉండాలి. వివేకం అంటే ఏంటి? తెలివి కాదు. తెలివి అంటే ఏంటంటే దానికి కూడా సచ్చరిత్రలో చెప్పేశాడు. వాడు దాము అన్నాకి లెటర్ రాస్తాడు. ఏమని? ఇద్దరం కొని పెడదాం, లాభాలు వస్తాయి, నువ్వు 1 లక్ష నేను 1 లక్ష పంచుకుంటాం. అది తెలివి. అంత డబ్బులు ఉన్నటువంటి దీక్షిత్ గారు ఏ వ్యాపారం చేయలే, ఉన్న వ్యాపారంతో సరిపెట్టుకున్నారు. అట్లా ఇంకా దీక్షిత్ గారు ఒకరికి సహాయం చేశారు. ఇంకా నానాసాహెబ్ చందోర్కర్ గారు ఒక హాస్పిటల్ కట్టించి డాక్టర్లను పెట్టి ఫ్రీ ఉచిత భోజన 8 పడకల హాస్పిటల్ పెట్టించి అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఫ్రీ ఏర్పాటు చేశాడు. అది నేర్చుకోవాలి సత్యత్వం చదివిన వాళ్ళు. అర్థమైందా? సరే, మనకంత శక్తి లేదు కాబట్టి హాస్పిటల్లో ఉండే వాళ్ళకి బన్నులు, రొట్టె, కూర ఏదో ఒకటి పంచుతాం, లేకుంటే లే. అది పూర్ణ వైరాగ్యం ఉండాలి, వివేకముతో కూడి. వాళ్ళ కొడుకు అనుకున్నాడు, ఎందుకు ఇన్ని ఎకరాలు నాకు? నేను బతికేదానికి ఎంత కావాలా అని 100 ఎకరాలని బీద సాధనకి ఇచ్చేసాడు. ఇటువంటి మంచి మంచి ఆలోచనల్ని నీ హృదయంలో వేసుకోవాలి. వాడింత సంపాదించాడు, వీడింత సంపాదించాడు, నేను ఇక్కడే ఉన్నాను. ఏం రాత్రికి పుట్టుకోమంటావురా నాయన? చెప్పలేము మనం. సో అటువంటి వైరాగ్యాన్ని ఎమ్మని భగవంతుని ప్రార్థిస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై.